హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. ఎస్బీఐ పిఓ 2025 నోటిఫికేషన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే రైట్ ఫెసిలిటీ నేను మీకు చేస్తాను సార్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎస్బీఐ పిఓ అప్లై చేయడానికి ఏజ్ ఎంత ఉండాలి, ఏ లింక్ ద్వారా నేను ఎస్బీఐ పిఓ రిజిస్ట్రేషన్ చెయ్యాలి, దాని తర్వాత ఫీజు ఎంత పే చేయాలి అని చాలామంది మా టీం వాళ్ళకు మెసేజ్ పెడుతున్నారు. వాళ్ళ కోసము ఈ వీడియో సార్. ఎస్బీఐ పిఓ 2025 ఎగ్జామినేషన్, ఇది ఏజ్ లిమిట్ ఫస్ట్ చూద్దాం. ఎవరు ఎలిజిబుల్? మినిమం ఏజ్ 21 ఇయర్స్ అయి ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అయి ఉండాలి. 21-30 ఇయర్స్ ఈ లోవర్ అండ్ అప్పర్ లిమిట్లో గనక ఎవరైనా ఉంటే మీరు ఈ ఎస్బీఐ పిఓకి అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసి అప్లికేషన్ లాస్ట్ డేట్ 16th జనవరి అనుకుంటా. ఇప్పుడు లింక్ యాక్టివేట్లో ఉంది మనకు. రైట్, ఈ వీడియో చూడంగానే మీరు ఎస్బీఐ పిఓకి ఎలిజిబిలిటీ ఉండి మీరు బ్యాంకింగ్ కెరీర్గా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు దయచేసి ఈ ఫామ్ ఫిలప్ చేయండి. రైట్, 2 ఏప్రిల్ 1995 నుంచి 1 ఏప్రిల్ 2003 మధ్యలో గనక మీరు కనుక పుట్టుంటే మీరు ఎలిజిబుల్. మళ్ళీ చూడండి సార్, 2 ఏప్రిల్ 1994 నుంచి 1 ఏప్రిల్ 2003 ఈ బోత్ డేట్స్ ఇంక్లూజివ్. దీంట్లో మధ్యలో గనక మీరు ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ రైట్ ఫర్ ఎస్బీఐ పిఓ. రైట్, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి? ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఎక్స్ట్రా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇది కాకుండా ఇది జనరల్ ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ వాళ్లకు. అదే మనము కేటగిరీ రిలేటెడ్ చూసుకుంటే కొంత మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్లకు 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడి వాళ్ళకు 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 ఇయర్స్, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈసీఓస్ ఎస్ఎస్ఈసీఓస్కి 5 ఇయర్స్. మీరు ఏ కేటగిరీలో ఉంటే మీకు ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఏజ్ లిమిట్కి సంబంధించి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్. ఒక లోవర్ లిమిట్ డేట్ పెట్టారు, హయ్యర్ లిమిట్ డేట్ పెట్టారు. ఆ మధ్యలో గనక ఇన్ కేస్ ఇఫ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ దేర్ యు ఆర్ ఎలిజిబుల్. మీరు గనక స్పెషల్ కేటగిరీస్లో ఉంటే మీకు కొంత ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది ఏజ్ లిమిట్కి సంబంధించింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. ఏ పర్టికులర్ డిసిప్లిన్ అని లేదు, ఎనీ డిసిప్లిన్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండొచ్చు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. కానీ మీ గ్రాడ్యుయేషన్ 30th ఏప్రిల్ 2025 30th ఏప్రిల్ 2025 ముందు గనక మీ గ్రాడ్యుయేషన్ అయిపోతే, అంటే ఆల్మోస్ట్ మనకు ఏప్రిల్ మేలో మనకు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోతుంది. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టైంకి మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఉంటే యూ కెన్ ఆల్సో అప్లై. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో అప్లై. రైట్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద పాసింగ్ డేట్ ఈజ్ ఆన్ 30th ఏప్రిల్ 2025. ఎనీ గ్రాడ్యుయేట్ ఇఫ్ యూ హ్యావ్ డన్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటే, ఏ డిసిప్లిన్లో అయిపోయి ఉంటే కూడా మీరు ఎలిజిబుల్. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉండి 30th ఏప్రిల్ లోపల మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కనుక రైట్ అయిపోయి ప్రూఫ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చూస్తే మీరు కూడా ఎలిజిబుల్. రైట్, ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 750 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి వాళ్లకు అసలు ఏ అప్లికేషన్ ఫీ లేదు. ఈ అప్లికేషన్ ఫీ మీరు పేమెంట్ చేయాలి ఆ విండో ఓపెన్ ఉన్నప్పుడు. అప్పుడు మీకు హాల్ టికెట్స్ వస్తాయి. హాల్ టికెట్ ద్వారా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఏంటి? అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఈ లింక్ నేను కింద పిన్డ్ కామెంట్లో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చదువుకొని నీట్గా ఫిలప్ చేయండి. అప్లికేషన్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. మీకు మొదటగా చెప్పినప్పుడు 16th జనవరి 2025 వరకు ఈ విండో ఓపెన్గా ఉంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నేను ఈ కేటగిరీలో ఉన్నాను, నాకు ఏజ్ లిమిట్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ ఆ వ్యూవర్స్ కోసము చేసింది ఈ వీడియోస్ సార్. మీరు గనక ఎస్బీఐ పిఓకి ప్రిపేర్ అవుతూనే ఉంటే, ఆర్ మీరు 2025లో నేను బ్యాంకర్ అవ్వడము నా ఈ ఇయర్ కెరీర్ గోల్ అని అనుకుంటే అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కోర్స్ అని టైప్ చేస్తే మీకు అక్కడ కోర్స్ కనబడుతుంది. 6 months ఉంటే 6 months, 12 months ఉంటే 12 months మీరు ఆ రైట్ కోర్సును తీసుకోవచ్చు. వి విల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్లీ రైట్ కాన్సెప్ట్ వీడియోస్,
సబ్జెక్ట్ బేస్డ్ వీడియోస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్. అప్పుడప్పుడు నేను లైవ్లో కూడా వస్తుంటాను, మీకు లాట్ ఆఫ్ లైవ్ క్లాసెస్ కూడా వీక్లీ జరుగుతూనే ఉంటాయి. ఐ విష్ each and every viewer who is preparing sincerely for bank exams, 2025 should be your best year. Happy learning, Anil Nair.